ఇవాళ రోజున మళ్ళీ సూపర్ సిక్స్ అంటూ గాలిబుడగల లాంటి హామీలను ఇచ్చుకుంటూ మన ప్రతిపక్షాల వాళ్ళు ఎలా వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అవేమీ సూపర్ సిక్స్ కాదు, డమాల్ సిక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది. కాపీ అండ్ పేస్ట్ అనుకుంటూ ప్రతిదీ కూడా కాపీ కొట్టడము వాటిలో యాడ్ చేయటమే అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇంతకుముందు పూర్వం వాళ్ళు ఉన్నప్పుడు 600 హామీలు ఇచ్చేసి అసలు వెబ్సైట్లో నుండి మేనిఫెస్టోని డిలీట్ చేసినటువంటి పరిస్థితి ప్రతిపక్షాల వాళ్ళు. అలాంటిది ఇవాళ రోజున ఎలక్షన్స్లోకి మళ్ళీ మేనిఫెస్టో వచ్చేసి సూపర్ సిక్స్ అంటూ ఫామ్ చేసి జనాల్లోకి వస్తున్నారంటే ఆ హామీలు ఎంతవరకు వాళ్ళు హామీలు నెరవేర్చగలిగిన హామీలేనా, లేకపోతే ఇప్పుడు ఏదైతే జగనన్న నవరత్నాలను ప్రవేశపెట్టారో దానిలోవే అనేసి మేము ఊరికే అంటున్నామా? మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఒక విధంగా అంపసై మీద ఉన్నటువంటి పార్టీని బ్రతికించుకోవడానికి వాళ్ళు అలవికానటువంటి హామీలు ఎన్ని ఇచ్చినా ఏం ఉపయోగం ఉంటుందండి మీరు చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. 2014లో ఇచ్చిన 600 హామీలకి దిక్కే లేదు. అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా కాపీ కొట్టి పథకాల్లో మేము ముందుకు వస్తున్నాము చేస్తాము అని చెప్పేసి ఏదో అంటారే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నప్పుడు అది కరెక్టా కాదా? నేను మీకు చెప్తా చూడండి. ఇప్పుడు తల్లికి వందనం అంట, సూపర్ సిక్స్లో తల్లికి వందనం అంటే ఏంటండి? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం పెట్టారు. మహాశక్తి అంట, మహాశక్తి చూస్తే అది మరి వైఎస్ఆర్ చేయూత పథకం అండి, అది మా మేనిఫెస్టో లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి వాళ్ళు ఉన్నప్పుడు అసలు అది చెప్పారు కానీ గతంలో అది ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా? నిరుద్యోగ భృతి ఏమన్నా ఇచ్చారా? ఇస్తాము 2000 3000 అని ఏదో చెప్పారు కదా, అదేమన్నా ఫుల్ఫిల్ చేశారా? అలాగే పూర్ టు రిచ్ అంట. పూర్ టు రిచ్ ఏంటండి? ప్రస్తుతం 13% నుండి వాళ్ళు ఉన్నప్పుడు 13% ఉంది. మేము 6%కి పేదరిక నిర్మూలనని మేము తగ్గించాము. అట్లాంటిది ఇవాళ రోజున వీళ్ళు వచ్చి మళ్ళీ పూర్ టు రిచ్ అంటే ఇదేం ఉండదండి. మళ్ళీ ఆయన వస్తే ఏంటంటే బాబు గారు వస్తే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఏముంటుంది కానీ పూర్ టు రిచ్ పథకం కూడా పెద్ద ఇదేం కాదు. ముఖ్యంగా మళ్ళీ రైతు సాయం అంట. సూపర్ సిక్స్లో ఐదో పాయింట్గా వాళ్ళు రైతు సాయం అని చెప్పేసి అన్నారండి. ఇదైతే అసలు సిబిఎన్ జీవితంలో చేస్తారా మీరు చెప్పండి? ఇంతకుముందు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులకి నడ్డి విరిచేసినటువంటి వ్యక్తి మన బాబు గారు. అది తెలియంది ఎవరికి చెప్పండి? మళ్ళీ గ్యాస్ బండలంట. గ్యాస్ బండలు ఇస్తాము అని చెప్పేసి 2014లో ఇస్తామని చెప్పేసి వాటిని అసలు ఆ ఊసే ఎత్తకుండా ఉన్నారుగా. మరి ఇంతకుముందు మీరు చెప్పిన కనీసం ఒకటి కూడా ఫాలో అవ్వకుండా ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి మీ ప్రతిపక్ష పార్టీ ఎక్కడా? మా మేనిఫెస్టో ఏదైతే మేము ఫామ్ చేశారో మా నాయకుడు చెప్పింది చెప్పినట్లుగా 100కి 100% అమలు చేసినటువంటి మా నాయకుడు ఎక్కడైనా పొంతనుందంటారా? కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది సూపర్ సిక్సా లేకపోతే డమాల్ సిక్సా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. థ్యాంక్ యూ.